కృష్ణగడి పరమ దరిద్రుడు, ఎంతసేపు లేట్ చేస్తాడు, నేను అట్ట అనుకోలేదు అనుకుంటాడు. ఇక తర్వాత ఏం లేదనేవాడు. అప్పుడు నవ్వుకునేవాడిని, అంటే చిన్న వయసు చూసినప్పుడు. ఇప్పుడు చూస్తే ఈయనే ముందే వేస్ట్ గాడు, వాళ్ళు వేస్ట్ గాళ్ళు, అనవసరంగా మాట్లాడుతున్నారు, కాపులు అనవసరంగా రెచ్చగొడుతున్నారు, వాళ్ళందరూ జగన్ మనుషులు, వాళ్ళందరూ అసలు జగన్ కోసం పనిచేస్తున్నారు, మన కోసం కాదు, అసలు కాపులకి ఇలా న్యాయం చేశారా, కాపులకి నేనే న్యాయం చేద్దాం అనుకుంటున్నాను, కాపులకి రాజ్యాధికారం తెద్దాం అనుకున్నాను, కుదరకపోయినా సరే కాపులకి మంచి పొజిషన్ ఇద్దాం అనుకున్నాను. ఎవరికి మంచి పొజిషన్ అండి? చంద్రరాజప్ప లేడా, గంటా శ్రీనివాసరావు లేడా, తోట త్రిమూర్తి లేడా అంతకుముందు? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు లేడా, అవంతి శ్రీనివాస్ లేడా, లేకపోతే బొత్స సత్యనారాయణ లేడా? ఎవరు తక్కువ ఉన్నారు కాపుల్లో? ఈయన కొత్తగా వచ్చి కాపులకి ఒరగబెట్టేదేంటి, ఎలగబెట్టేదేంటి, సాధించి పెట్టేది కోరి తన దగ్గరికి వస్తున్న కాపు సామాజిక వర్గం ఓట్ని ఈయన ఈ లేఖల ద్వారా లేదంటే ఇటువంటి నోటి దురస వల్ల మళ్ళీ ఆయన పోగొట్టుకుంటున్నారా, కోల్పోతున్నారు? లేదు లేదు, ఈయన ముందస్తు వ్యూహం ఏంటంటే, రేపు ఇప్పుడు ఒక కాపులలో ఒక ఫీలింగ్ ఏంటంటే, ఇది ప్రస్తుతానికి వాళ్ళల్లో వచ్చిన సైకలాజికల్ ఫీలింగ్ అయితే జనసేన ఉన్న చోట వేద్దాంలే, 50% ఆ రూట్ లో ఉన్నారు, 50% జనసేన ఉన్న చోట వేద్దాం, తెలుగుదేశానికి అది షిఫ్ట్ కాదు. అప్పుడు తెలుగుదేశం వీళ్ళతో పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏంటి? కాపుల దగ్గర కూడా ఇంకా జగన్ పేరు చెప్పి రాజకీయ చేయడు. ఈ లేఖలో కూడా మన సిద్ధాంతం ఇది, మనం ఇలా వెళ్ళాలి, బాబు గారితో ఇలా కలవాలి, మనకు కూడా అవకాశం అది చెప్పడం వేరు. ఈ లేఖలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు, జగన్ ఓడిపోతాడని తెలుసు, అదే ఇంకా అంటే ఒక రకంగా జగన్ కోవట్లుగా మీరు అన్నట్టు మారుతున్నారు అన్నట్టుగా ఆయన లేఖ రాయడం, రేపొద్దున ఒక సెల్ఫ్ గోల్ అవదా ఆయనకి? అంటే అది రేపు ఎన్నికల దాకా తెలియదు. ఆయనకి ఒకే ఒక్కటి, మీరు పవన్